యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం స్మృజామ్యహం. ఉదయించనే శివుడు ఉదయించనే, జ్ఞాన సూర్యుడు తానే ఉదయించనే. ఉదయించనే శివుడు ఉదయించనే, జ్ఞాన సూర్యుడు తానే ఉదయించనే. బ్రహ్మ తనువులోన సాకార రూపాన ఆభూతికరాన అవతరించెను, సద్ధర్మ స్థాపనకు ఉదయించనే. ఉదయించనే శివుడు ఉదయించనే, జ్ఞాన సూర్యుడు తానే ఉదయించనే. జ్యోతిర్బిందువు నిరాకార శివుడు పరంధామము నుండి కల్పాంతమున వచ్చె. జ్యోతిర్బిందువు నిరాకార శివుడు పరంధామము నుండి కల్పాంతమున వచ్చె. ఆత్మలకు పరమాత్మ అనుబంధమే తెలిపే, ఆత్మలకు తండ్రిగా అవతరించెను. ఉదయించనే శివుడు ఉదయించనే, జ్ఞాన సూర్యుడు తానే ఉదయించనే. వేద శాస్త్రసారం గీతయని బోధించి ఆది మధ్యాంత రహస్యాలను తెలిపి, వేద శాస్త్రసారం గీతయని బోధించి ఆది మధ్యాంత రహస్యాలను తెలిపి, దివ్య బుద్ధినిస్తు రాజయోగము నేర్పి పరమ శిక్షకునిగా హిత బోధలను చేస. ఉదయించనే శివుడు ఉదయించనే, జ్ఞాన సూర్యుడు తానే ఉదయించనే. శివ దివ్య అవతరణ భారతావనిని పుణ్యభూమిగా చేసే జగతిలోన. శివ దివ్య అవతరణ భారతావనిని పుణ్యభూమిగా చేసే జగతిలోన. సత్కర్మలను నేర్పి సద్గురు రూపాన ముక్తి జీవన్ముక్తులిచ్చేను, ముక్తి జీవన్ముక్తులిచ్చేను. ఉదయించనే శివుడు ఉదయించనే, జ్ఞాన సూర్యుడు తానే ఉదయించనే. బ్రహ్మ తనువులోన సాకార రూపాన ఆభూతికరాన అవతరించెను, సద్ధర్మ స్థాపనకు ఉదయించనే. ఉదయించనే శివుడు ఉదయించనే, జ్ఞాన సూర్యుడు తానే ఉదయించనే. ఉదయించనే శివుడు ఉదయించనే, ఉదయించనే శివుడు ఉదయించనే. ఓం శాంతి. మురళీ డేట్ 9/8/2026,
రివైజ్ డేట్ 2/3/2011. మాస్టర్ సర్వశక్తివాన్ స్వమానం యొక్క సీట్పై సెట్ అయ్యి ఉండండి. ఒకరికొకరు ఉమంగ ఉత్సాహాలను ఇచ్చుకుంటూ సయోగంగా అయ్యి వ్యర్థ సంకల్పాలనే జిల్లేడు పూలను అర్పించి నెంబర్ 1 బహుమతి తీసుకోండి. ఈరోజు మీ అందరూ నలువైపులా ఉన్న పిల్లలందరూ అమృత్ వేళ నుండి చాలా స్నేహంతో నిండిన అభినందనలను ప్రేమతో సంతోషంగా ఇస్తూ ఉన్నారు. తండ్రి కూడా గారా పిల్లలైనటువంటి అందరికీ ఈ జయంతి యొక్క అభినందనలు ఇచ్చేందుకు వచ్చారు. పిల్లలు ఒక్కొక్కరు తండ్రికి చాలా ప్రియమైనవారు, మనస్సుకు ఇష్టమైనవారు. కాబట్టి బాప్ దాదా తన బాహువుల్లో అందరికీ అభినందనలు ఇస్తూ ఉన్నారు. బాబా చూస్తూ ఉన్నారు. మీరైతే ఎదురుగా అభినందనలు ఇస్తూ ఉన్నారు మరియు తీసుకుంటున్నారు కూడా. కానీ నలువైపులా ఉన్న అనేక స్థానాలలోని పిల్లలు కూడా అభినందనలు ఇస్తూ ఉన్నారు. తండ్రి కూడా దేశ విదేశాలలో అన్ని వైపులా ఉన్న పిల్లలకు అతి స్నేహపూర్వకమైన అభినందనలు ఇస్తూ ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ సంతోషకర ముఖంతో ప్రేమ సాగరంలో తేలియాడుతూ ఉంటున్నారని బాబా చూస్తూ ఉన్నారు. బాబా ఒంటరిగా రారు, పిల్లల తోడుగానే వస్తారు. ఇందుకు బాప్ దాదాకు సంతోషం ఉంది. ఎందుకంటే తండ్రి వచ్చేదే యజ్ఞాన్ని రచించేదానికి. మరి యజ్ఞంలో ఎవరుంటారు? బ్రాహ్మణులే ఉంటారు. అందుకే బాబా ఒంటరిగా రారు, పిల్లలతో వచ్చారు. ఈ జయంతియే అన్ని జయంతుల కంటే అద్భుతమైనది. పూర్తి కల్పంలో తండ్రి మరియు పిల్లల జన్మ ఒకేసారి జరిగి జయంతి అదొక్కటే కనుక ఈ జయంతిని వజ్రతుల్య జయంతి అని అంటారు. తండ్రి కూడా విశేషంగా ఆదిరత్నాలైన పిల్లలకు విశేషమైన అభినందనలు తెలుపుతూ ఉన్నారు. మరి మీ అందరూ ఈరోజు అభినందనలు ఇచ్చేందుకు వచ్చారా, లేక తీసుకునేందుకు కూడా వచ్చారా? తండ్రి ఇదే చెప్తారు. తోడుగా ఉంటాము, తోడుగా ఎగురుతాము, తోడుగా వస్తాము. బ్రహ్మ బాబాతో పాటు రాజ్యం చేస్తాము, కలిసి ఉంటాము అన్న ప్రతిజ్ఞ ఉంది కదా. మీరు కూడా ఏమంటారు? తండ్రి ఎక్కడ ఉంటారో అక్కడ మేము కూడా తోడుతో కలిసి ఉంటాము అంటారు. పిల్లలు తండ్రితో, తండ్రి పిల్లలతో చేసే ప్రతిజ్ఞ ఇదే కదా. శరీరం ద్వారా ఎక్కడ ఉన్నప్పటికీ హృదయంలో సదా బాబాకు తోడుగా ఉన్నారు. అందుకే బాబాను దిలారాముడు అని అంటారు. ఇదే స్మృతి చిహ్నం దిల్వాలా మందిర్ కూడా ఉంది. అందరి హృదయాలలో తోడుగా దిలారాముడు ఉన్నారు కదా. బాబా సదా పిల్లలకు ఏమని చెప్తారంటే, ఎప్పుడూ ఒంటరిగా అవ్వకండి, సదా కలిసి ఉంటాము, కలిసి ఉండాల్సిందే. ఒంటరిగా ఉంటే మాయా అవకాశం తీసుకుంటుంది. తోడుగా ఉంటే స్వయంగా లైట్ హౌస్ తోడుగా ఉన్నప్పుడు వారి ఎదురుగా మాయా దూరం నుంచే పారిపోతుంది, సమీపానికి కూడా రాలేదు. అందుకే పిల్లలు తండ్రితో, తండ్రి పిల్లలతో సదా తోడుగా ఉంటాము అనే ప్రతిజ్ఞ చేశారు. మీ అందరి ప్రతిజ్ఞ కూడా ఉంది కదా. తోడుగా ఉన్నాము, తోడుగా ఉంటాము, కలిసి ఉండటం మంచిగా అనిపిస్తుంది కదా. భలే చేతులెత్తండి. బాబా చూశారు. పిల్లలు ప్రతి ఒక్కరూ అమృత్ వేళలో మనస్సులోని మాటలను చాలా వినిపిస్తారు. మామూలుగా అయితే సమయం లభించదు, కానీ అమృత్ వేళలో ప్రతి ఒక్కరూ చాలా మధురాతి మధురంగా మనస్సులోని విషయాలను మాట్లాడతారు. తండ్రి కూడా పిల్లలు ప్రతి ఒక్కరి మనసులోని విషయాలను విని వాటికి జవాబిస్తారు. అందరికీ చాలా సంతోషం కలిగించే ఒక విషయం ఏమిటంటే, మేము హృదయపూర్వకంగా నా బాబా అని అన్న వెంటనే బాబా హాజరైపోతారు. ఇది కేవలం హృదయానికి సంబంధించిన విషయం, ఇంకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. హృదయపూర్వకంగా నా బాబా అన్న వెంటనే బాబా హాజరైపోతారు. ఈరోజు నలువైపుల నుండి బాప్ దాదా చెవుల్లో ఒక మధురమైన పాట వినిపిస్తూ ఉంది. ఏ పాట అది?
నా బాబా, నా ప్రియమైన బాబా, మధురమైన బాబా. బాబా కూడా పిల్లల స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారు. ఇప్పుడు కూడా ఇమిడిపోయి ఉన్నారు. బాబా మీ స్నేహం యొక్క దివ్య కర్తవ్యాన్ని చూసి ఏమంటున్నారంటే, మీ భక్తులు కూడా తక్కువ బుద్ధి కలిగిన వాళ్ళేమీ కాదు. వారు కూడా మీ స్మృతి చిహ్నాన్నే కాపీ చేశారు. ద్వాపర యుగంలో వచ్చారు. మొట్టమొదటి జన్మ ఎలాగూ సతవ ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే పరంధామం నుండి ఆత్మ వస్తుంది కనుక ఈరోజు భక్తుల వైపు కూడా దృష్టి వెళ్ళింది. చాలా యుక్తియుక్తంగా కాపీ చేశారు. ఎందుకంటే వారు ప్రారంభంలోని మీ విశేషమైన భక్తులు మీ ప్రాక్టికల్ కర్మ ఏ విధంగా ఉందో అదేవిధంగా వారు కూడా స్మృతి చిహ్నాన్ని చాలా బాగా తయారు చేశారు. కానీ మీది ప్రాక్టికల్, వారిది స్మృతి చిహ్నము. ఎలాగైతే మీరు వ్రతం తీసుకున్నారు కదా, ఏ వ్రతాన్ని తీసుకున్నారు? పవిత్రత యొక్క వ్రతము. కాబట్టి వారు కూడా వ్రతాన్ని తీసుకుంటారు. వ్రతాన్ని కాపీ చేశారు. కానీ మీరు ఒక్క జన్మ వ్రతాన్ని తీసుకోవడం ద్వారా అనేక జన్మల ఆ వ్రతం నడుస్తుంది. వారు ఒకరోజు కోసం పవిత్రంగా కూడా ఉంటారు మరియు ఆహార పానీయాల శుద్ధతను కూడా ఉంచుకుంటారు. మీరు 21 జన్మల వ్రతము, వారిది అల్పకాల కోసం వ్రతము. అదేవిధంగా జాగరణ, మీరు వెలుగులోకి వచ్చారు కనుక పూర్తి ప్రపంచంలోని అంధకారాన్ని తొలగించారు. అర్ధకల్పం అంధకారం రాజాలదు. మనస్సులోని అంధకారాన్ని తొలగించారు. బయట ప్రకృతి యొక్క దుఃఖము అంధకారాన్ని తొలగించారు. వారు ఇది కూడా కాపీ చేశారు. జాగరణ చేస్తారు. మరొక విషయం ఏమిటి అంటే, మీరు తండ్రిపై బలిహారమయ్యారు, బలి అయ్యారు. మీరు పూర్తిగా సమర్పణ అయ్యారు కనుక వారు దీనిని కాపీ చేశారు. కానీ వారు స్వయం బలి అవ్వరు, తమను తాము బలి ఇవ్వరు. దేనిని బలి ఇస్తారు? మేకను బలి ఇస్తారు. మేకనే ఎందుకు వెతికారు? మరొకటి ఎందుకు వెతకలేదు? అందరూ నవ్వుతున్నారు, తెలుసు కదా. బాబా పిల్లలకు పదే పదే నేను అన్న దానిని వదిలి నిమిత్త భావం ధారణ చేయండి. ఏదైతే సూచన ఇస్తారో అందుకు వారు కూడా మేకను వెతికి పట్టుకున్నారు. ఎందుకంటే అది కూడా మేమే అని అంటుంది కదా. కనుక భక్తుల బుద్ధి కూడా అద్భుతమైనది. మీ భక్తులే కదా తండ్రి మరియు మీ భక్తులు. కనుక బాబా మీ భక్తులకు ఎవరైతే సత్యమైన హృదయంతో భక్తి చేస్తారో వారికి ఎంతో కొంత భక్తి యొక్క ఫలాన్ని ఇస్తారు. వారు కూడా సదా సత్యంగా మరియు సాత్వికంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, దుఃఖంలో దుఃఖి అవ్వరు. ఎందుకంటే సత్యమైన హృదయంతో భక్తి చేస్తారు. తండ్రి కూడా ఈ రోజుల్లో పిల్లలైన మీకు ఏమని సూచన ఇస్తూ ఉన్నారు అంటే, నేను అనే భావాన్ని తీసుకురాకండి. నేను ఏది చేస్తానో అదే జరగాలి. నేను కరెక్ట్గా చెప్తాను, అదే జరగాలి. ఈ నేను అన్నది ఒకటేమో సాధారణమైనది. నేను శరీరధారిని, నేను దేహధారిని. రెండవ నేను అనేది సూక్ష్మమైనది. అందులో తండ్రి ఇచ్చిన వాటిని కూడా నేను చేశాను. నేను మాట్లాడాను, నేను చూస్తాను. తండ్రి ఇచ్చిన విశేషతల్లో కూడా నేను అన్నది వచ్చేస్తుంది. జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం, విశేషతల్ని తెలుసుకోవటం, ఇందులో కూడా సూక్ష్మమైన నేను అన్న భావన వచ్చేస్తుంది. అందుకే బాబా నేను మరియు నాది గురించి సూచన ఇస్తూ ఉంటారు. సదా నా బాబా, సదా వారి వైపుకి మనస్సు యొక్క ఆకర్షణ ఉండాలి. హద్దు నేను, నా పేరు, నా ప్రతిష్ట సమాప్తం చేసి నేను బాబా బిడ్డను, బాబా నావారు అనుకుంటే ఎంత సంతోషం ఉంటుంది. భగవంతుడు నావారిగా అయిపోయారు, ఇంకేం కావాలి? కాబట్టి ఒకటేమో సాధారణమైనది నాది, మరొకటి సూక్ష్మమైన నాది. ఈ సూక్ష్మమైన నాది అనేది మురికిగా చేసేస్తుంది.
నా బాబా అనేది మాలామాల్గా చేస్తుంది. ఈరోజు జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. మీ బర్త్డేని కూడా జరుపుకునేందుకు వచ్చారు కదా. పిల్లలు లేకుండా తండ్రి ఏమీ చేయరు. అందుకే పిల్లల జన్మదినోత్సవానికి అభినందనలు ఇచ్చేందుకు బాబా వచ్చారు. వా నా పిల్లలు వాహ్. ఇప్పుడు ఒక విషయం చెప్పమంటారా? తయారుగా ఉన్నారా? చెప్పమంటారా? చేయాల్సి ఉంటుంది. ఎలాగైతే స్మృతి చిహ్నంలో శివ పరమాత్మని స్మృతి చిహ్నం పైన జిల్లేడు పూలను అర్పిస్తారు, గులాబీ పువ్వులు కాదు, వేరే పుష్పాలను అర్పించరు, జిల్లేడు పువ్వులనే అర్పిస్తారు. కనుక ఈరోజు బాప్ దాదా ఈ విషయాన్ని అర్పించాలో ఆ హోంవర్క్ని ఇవ్వాలని అనుకుంటూ ఉన్నారు. తయారుగా ఉన్నారా? పిల్లలందరూ హాజీ అనటం బాబాకు చాలా మంచిగా ఉంటుంది. ఈనాటి బర్త్డే సందర్భంగా తండ్రికి గల సంకల్పం ఏమిటి అంటే, అందరూ ఒకరికొకరు ఉమంగ ఉత్సాహాలను ఇచ్చుకుంటూ ఒకరికొకరు సహయోగులుగా అవుతూ వ్యర్థ సంకల్పాలు అనే జిల్లేడు పువ్వులనే అర్పించండి. వ్యర్థ సంకల్పాలు చేయరాదు, వినరాదు. వ్యర్థ సంకల్పాల సాంగత్యపు రంగుని అంటించుకోరాదు. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు ఎక్కడ ఉంటాయో అక్కడ స్మృతి యొక్క సంకల్పాలు, జ్ఞానం యొక్క మధురమైన మాటలు, దేనికైతే మురళి అని అంటామో అవి స్మృతిలో ఉండవు. మురళి వింటారు, చదువుతారు, అదైతే తప్పనిసరి. ఇది బ్రాహ్మణ నియమము. కానీ అది వినడం వరకే ఉంటుంది, మనసులో మననం జరగటం లేదు. ఈరోజు మురళి చాలా బాగుంది అంటారు. మురళిలో ఏముంది ఆలోచిస్తాను, వరదానం బాగుంది గుర్తుకు తెచ్చుకు అంటారు. వ్యర్థ సంకల్పాలు మనస్సు బుద్ధిని తన వైపుకి ఆకర్షిస్తూ ఉన్నాయి. బాబా ముందుకు వెళ్ళి ఏమంటారు? బాబా ఆసక్తి సమాచారం అయితే వినాలి కదా, నాలెడ్జ్ఫుల్గా అవ్వాలి. కానీ వ్యర్థ విషయాల పదవిని ప్రాప్తి చేసుకోవడంలో నష్టం కలుగుతుంది. మీ అందరూ వ్యర్థ సంకల్పాల విషయంలో బాబాకు ప్రతిజ్ఞ చేస్తారా? మేమైతే కోరుకోము కానీ అవి వచ్చేస్తాయి అని మీరంటారు. కోరుకోకపోయినా వచ్చేస్తాయని అంటారు. బాబాకు దృఢ సంకల్పం ద్వారా ఇచ్చినట్లయితే మొదట ఇవ్వడం వస్తుందా? బాబాకి ఇచ్చేశారు. ఇచ్చేసిన వస్తువు ఒకవేళ మీ వద్ద వాపస్ వచ్చినా కూడా ఇచ్చేసిన వస్తువుని మీరు ఉంచుకుంటారా లేక తిరిగి ఇచ్చేస్తారా? ఇచ్చేసిన వస్తువు మీరు మీ వద్ద ఉంచుకున్నట్లయితే మీ టైటిల్ ఏముంటుంది? కాబట్టి ఒక్కసారి బాబాకు ఇష్టంతో దృఢంగా ఇచ్చేయండి. ఇచ్చిన వస్తువును మాటి మాటికి వాపసు రాలేదు. చెక్ చేసుకోండి. ఈరోజు రోజంతటిలో ఎటువంటి వ్యర్థ సంకల్పాలు రాలేదు కదా, వ్యర్థ సంకల్పాలు చేయలేదు కదా, ఇచ్చేసిన వస్తువుని వాపస్ అయితే తీసుకోలేదు కదా. మరి ఈరోజు జన్మదిన బహుమతిని ఇచ్చే ధైర్యం ఉంది కదా? చేతులు ఎత్తండి. ధైర్యం ఉందా? ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ బాబా మీకు బహుమతి ఇస్తారు. హృదయపూర్వకంగా నా బాబా దయాళు కృపాళు బాబా, మీరు ఈ వస్తువు తీసుకోండి అని చెప్పండి. హృదయపూర్వకంగా చెప్తే బాబా ఎక్స్ట్రా బహుమతి ఇస్తారు. ఎందుకంటే ధైర్యం మీది, అదనపు సహయోగం బాబాది. ఎక్కడ ధైర్యవంతం ఉందో అక్కడ తండ్రి సహాయం తప్పకుండా ఉంటుంది. బాప్ దాదా చాలా సమయం నుండి సూచన ఇస్తూ ఉన్నారు. తీవ్ర పురుషార్థానికి మార్గము 3 బిందువుల్ని ఉంచటం. నేను బిందువైన బాబాను స్మృతి చెయ్యాలి. గడిచిపోయిన దానికి బిందువు పెట్టాలి. ఫుల్ స్టాప్ అంటే బిందువు. దీనినే బాప్ దాదా మననం చేయమని చెప్తారు. బిందువుగా అవ్వాలి, బిందువునే చూడాలి, బిందువు పెట్టాలి. అందుకే బిందువు యొక్క మహత్వం ఉన్నది. ధనం లెక్క పెడతారు కదా, అన్నిటికంటే ఎక్కువ ప్రేమ దేనిపై ఉంది? డబ్బు పైనే కదా.
డబ్బు కూడా ఎలా పెరుగుతుంది? బిందువు పెడుతూ వెళ్ళండి. 1వ బిందువు పెడితే 10, 2 బిందువులు పెడితే 100, 3 బిందువులు పెడితే 1000. బిందువుకి మహత్వం ఉంది. అసలైన బిందువు గురించి మర్చిపోయారు. మరి ఈరోజు తండ్రికి జన్మదిన కానుక ఏమి ఇస్తారు? ఎందుకు, ఏమిటి అని అయితే అనరు కదా. ఎలా చేయాలి, ఏం చేయాలి అని అనరు కదా. ఎలా చేయాలి, ఎందుకు, ఏమిటి ఇలా కేకే అని అనకండి. బహుమతి ఇస్తామని చెప్పారు, సంఘటనలో విధిలేక ఎత్తారా? సంఘటన విధిలేక బలవంతంగా చేసేవారు సదా చేయలేరు, అప్పుడప్పుడు చేస్తారు. మనస్ఫూర్తిగా చేసేవారైతే చేయాల్సిందే, అవ్వాల్సిందే. ఖుషీగా సంకల్పం చేసినట్లయితే సర్వశక్తివంతుడైన తండ్రికి మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలైన మీరు చేయలేని విషయం ఏముంది? మాస్టర్ సర్వశక్తివాన్ అనే సీటుపై సదా సెట్ అయి ఉండండి, మర్చిపోకండి. ఈరోజు బాప్దాదా పిల్లల ఒక్కొక్కరి పట్ల నెంబర్ 1లోకి రావాలని ప్రేమ కలుగుతుంది. 2వ నెంబర్ కూడా కాదు. మొదటి రాజసింహాసనం అయితే కూర్చోరు, ఇద్దరే ఉంటారు. కానీ మొదటి రాజధానిలో మొదటి రాజవంశం యొక్క సంబంధంలోకి రావాలి. మొదటి 2 నెంబర్లు ఫిక్స్ అయిపోయాయి. కానీ రాజ్యం చేయాలన్నా, రాజ్యాధికారులుగా అవ్వాలన్నా మొదట రాజ్యంలో రావాలి. బాప్ దాదాకు పిల్లలపై గల ప్రేమ ఏమిటి అంటే, పిల్లలు ఒక్కొక్కరు ఏదో ఒక విశేషతలో నెంబర్ 1లో రావాలి. నెంబర్ వార్ కాదు. నెంబర్ 1 ఉమంగం ఉందా? ఏదైనా మంచిదే అని అనకండి. పిల్లలు ఒక్కొక్కరు ఏదో ఒక అద్భుతంలో నెంబర్ 1గా రావాలని బాబా ఆశిస్తారు. 4 సబ్జెక్టులు ఉన్నాయి. ఏదో ఒక సబ్జెక్టులో నెంబర్ 1గా అవ్వాల్సిందే. అండర్లైన్ చేసుకోండి. మీకు ఎక్కువ కష్టాన్ని ఇవ్వడం లేదు. ఏదో ఒక సబ్జెక్ట్లో నెంబర్ 1 అవ్వండి. పిల్లలు ఒక్కొక్కరు ఎవరైతే కలుసుకున్నారో వారు చాలా సంతోషంగా నవ్వుతూ సంతోషమైన ముఖంతో కనిపించారు. బాబా ప్రతి ఒక్కరిని సదా ఎగిరే కళలో ఎగురుతూ ఉండాలని వరదానం ఇచ్చారు. నడిచే కళ కాదు, ఎగిరే కళ. ఈ బాబా ఇచ్చిన వరదానం గుర్తుకు పెట్టుకోండి. తమ పిల్లలైన మీ జయంతి సందర్భంగా ఏమని వరదానం ఇస్తూ ఉన్నారు? ఎగిరే కళలో ఉండండి. అందరూ మంచిగా ఉన్నారు, మంచిగా ఉంటారు, మంచి రాజ్య పదవిని ప్రాప్తి చేసుకుంటారు. అందరూ బాగున్నారు కదా. బాబా అయితే మంచిదే చూస్తారు. అచ్చా, వరదానము సంశయం యొక్క సంకల్పాలను సమాప్తం చేసి మాయాజీత్గా అయ్యి విజయరతన్ భవ. ఎప్పుడూ కూడా ముందు నుండే మేం ఫెయిల్ అయిపోతామో తెలియదు అనే సంశయం యొక్క సంకల్పాలు ఉత్పన్నం అవ్వరాదు. సంశయ బుద్ధిగా అవ్వడం వల్లనే ఓటమి కలుగుతుంది. కనుక మనం విజయాన్ని ప్రాప్తి చేసుకొని చూపిస్తాము అనే సంకల్పం సదా చేయాలి. విజయం మా జనం సిద్ధ అధికారము అనే అధికారంతో కర్మ చేసినట్లయితే విజయము, సఫలత యొక్క అధికారము తప్పకుండా ప్రాప్తిస్తుంది. దీని ద్వారానే విజయ రత్నాలుగా అయిపోతారు. అందుకే నాలెడ్జ్ఫుల్గా ఉన్నవారి నోటి నుండి ఏమీ తెలియదు అనే మాట ఎప్పుడూ కూడా రాకూడదు. స్లోగన్: దయాభావన సహజంగానే నిమిత్త భావాన్ని ఇమర్జి చేయిస్తుంది. ఉన్న కొద్దిపాటి మొక్క, అత్తిపత్తి మొక్క చేయి తగిలితేనే శక్తిహీనంగా అయిపోతుంది. అదేవిధంగా మీరు 1 సెకండులో శుద్ధ సంకల్పాల యొక్క శక్తి ద్వారా మాయా అనే అత్తిపత్తి మొక్కను మూర్ఛితంగా చేయండి.
మీ నిజ స్వరూపము వరదాని స్వరూపము. సదా స్మృతిలో ఉన్నట్లయితే అపవిత్రత యొక్క, విస్మృతి యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు. అచ్చా. ఓం శాంతి.
శాస్త్రములా దర్శించెను ఎల్ల పుణ్యక్షేత్రములా పఠించెను సకల శాస్త్రములా